అబ్బాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినా, అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినా, పెళ్లి అయిన తర్వాత పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని సాగనంపడానికంటే ముందు ఒడిబియ్యం పోసి పంపిస్తారన్నమాట. అవును, ఈ ఒడిబియ్యం పోయడానికంటే ముందే ఇంకా 2 తంతులుంటాయి. ఒకటి అల్లుడు అలిగిపోవడం, ఇంకొకటి బియ్యం మలపడం అంటారు. అల్లుడు అలిగిపోవడం అంటే అత్తగారు పెళ్లిలో ఇస్తా అన్నవి ఏమైనా ఇవ్వకపోతే అలిగిపోతారన్నమాట. ఈ అలిగిపోయిన అల్లుని దగ్గరికి పెళ్లి కూతురు తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరు పోయి ఆయనని బ్రతిమలాడి ఇస్తా అన్నవి టైంకి ఎందుకు ఇవ్వలేదో కారణాలు చెప్పి, మళ్ళీ ఎప్పుడు ఇస్తామనేది టైం చెప్పి తీసుకురావాలన్నమాట. కానీ మా పెళ్లిలో మాత్రం ఈ అలుగుడు ఘట్టం అనేదే లేదు. అసలు మా ఆయన అలగడానికే పోలేదు. బియ్యం మలుపుడు అంటే ఒకప్పుడు చుట్టుపక్కల ఉన్న ఒక 5 ఇళ్లలోకి పోయి ఈ బియ్యం మలుపుడు తంతు పూర్తి చేసేవాళ్ళు. అది కూడా మాకు ఇంట్లోనే చేసినట్టు గుర్తుంది నాకైతే. ఇప్పుడు మా ఆయన అప్పగింతలు అన్నమాట. నా పెళ్లి కంటే ముందు అప్పగింతల టైంలో ఒక అమ్మాయిలే ఏడుస్తారని తెలుసు నాకు. మా పెళ్లి రోజే తెలిసిన విషయం ఏంటంటే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయి కూడా ఏడుస్తాడు అని. అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు బాధపడతారంటే పెళ్ళైతే బరువు బాధ్యతలు మోయాలి కాబట్టి. మమ్మల్ని సాగనంపేటప్పుడు మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఏడ్చిండ్రు.